హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఇంకా నేను ఈరోజు మీకు చెప్తున్నదండి, గౌరీ నోములున్నాయండి మాకు. అంటే కార్తీక మాసంలో అందరికీ నోములుంటాయి కదా! కొంతమందికి కేదారేశ్వర నోములు, అలా మాకు గౌరీ నోములనమాట. ఈ గౌరీ నోములకి మేమైతే అరిసెలు చేస్తాము. నేను అన్ని అరిసెలకి రెడీ చేసుకుంటుంటే మా ఆయన అయితే అన్నీ తీసుకొచ్చారనమాట. పౌర్ణమి ముందు రోజు సాయంత్రం ఇలా అన్ని పువ్వులు, టెంకాయ ఆకులు, వక్కలు, ఉసిరికాయలు, నూనె, నెయ్యి, ఇలా పూజకు కావాల్సినటివి కూరగాయలు అన్నీ తీసుకొని వచ్చాడండి. ఇంకా బెల్లం కావాలి కదా అరిసెలకని, బెల్లం కూడా తీసుకొని వచ్చాడు. నేనైతే బియ్యం నానబెట్టేసి 2 గ్లాసుల బియ్యానికి ఇంకా బెల్లం అయితే వేసుకున్నాను. ఇలా మిక్సీకి పట్టేసానమాట తడి బియ్యము. ఇంకా మా ఇంట్లో ఎక్కువ అరిసెలు స్వీట్ అనేది ఎక్కువ తినరనమాట. అందుకే నేను దేవుడికని కొంచెంగానే చేసుకున్నాను. నోములకి అరిసెలు పెట్టుకుంటాం కదా, ఇంకా దేవుడికనే కొంచెంగానే చేశానన్నమాట. ఎక్కువ ఏం చెయ్యలేదు. ఇంకా బెల్లం పాకం అంతా రెడీ చేసేసుకొని ఇంకా తడిపిండి బియ్యం పిండి ఉంటుంది కదా, దాంట్లో అయితే వేసుకోవాలన్నమాట. ఇంకా ఇలా పాకం అయ్యిందా లేదా అని ఇంకా కొంచెం వాటర్లో వేసి చూస్తే అది కొంచెం గట్టి పడితే పాకం అయినట్టు అనమాట. ఇంక ఇలా అయితే పాకం అయ్యింది కదా, చూడండి. ఇలా పాకం అయితే అయినప్పుడు ఆ పాకంలోకి బియ్యం పిండి అంతా పోసుకొని ఉండలు లేకోకుండా బాగా కలియబెట్టుకోవాలన్నమాట. ఇలా అయితే చేసుకుంటున్నాను నేను. నాకు ఈ అరిసెలు కూడా మా ఇంట్లో పాతింట్లో ఉన్నప్పుడు మా పైనింటి ఆమె చూపించిందనమాట. లేకపోతే నాకు అరిసెలు చేయడమే రాదు. ఆమె చూపించిన విధంగానే ఎప్పుడూ సంవత్సరానికి నేనే చేసుకుంటూ ఉంటాను. ఇక నోములకి మనకి కంపల్సరీగా కావాలి కాబట్టి నేర్చుకుంటే అయిపోతుంది కదా అని నాకు ఆమె మా ఇంట్లో రెంట్కుండా ఆమె చూపించిందనమాట. ఇలా చేసుకుంటే బాగొస్తాయని ఇంకా అదే పద్ధతే ఫాలో అవుతూ ఉంటాను. ఇంకా ఉండలు లేకుండా అయితే ఇంకా నాకు చెయ్యి కొంచెం నొప్పిగా ఉందని మా ఆయన అయితే అలా బాగా తడిపి పెట్టేశాడనమాట పిండి. ఇంకా కొంచెం నూనెలో వేసి చూసుకుంటున్నాను విరుగుతాయో ఏమో అని. విరగలేదు, బాగానే వచ్చాయి. ఇంకా మా ఆయన మామిడాకులు అవన్నీ తెచ్చారు కదా, పువ్వులు అయితే మా అమ్మాయి మాల కట్టి పెట్టేసింది. ఇంకా రాత్రే మా ఆయన కట్టి పెట్టేశాడనమాట. ఇలా రాత్రే మామిడాకులు పువ్వులు అన్నీ కట్టి పెట్టేసుకున్నానండి. ఇంకా పొద్దున్న లేసి అయితే ఇలా దేవుడి సామాన్లు అన్నీ నీట్గా కడిగి పెట్టేసుకున్నాను. ఇంకా ఒక్కొక్క పని చేసుకోవాలి కదా, నోములు అంటేనే చాలా పని ఉంటుందన్నమాట. ఇల్లు డీప్ క్లీన్ చేసుకోవాలి అలా అన్నమాట. ఇంకా పొద్దున్నే ఇలా అన్నీ కడిగేసుకొని అరిసెలు కూడా పొద్దున్నే వేసేసుకున్నాను నేను. ఇలా చిన్నగానే చేసుకున్నాను అన్నమాట అరిసెలు. ఎందుకంటే మేము చాటలో పెట్టి పూజించుకుంటాం కదా, అన్నీ చిన్న చిన్నగానే చేసుకున్నాను. మా ఇంట్లో ఎవరు సరిగ్గా తినరు, అయిపోవు అని ఇంకొక 10 అరిసెలు అయితే ఇలా పెద్దగా చేసి పక్కనైతే పెట్టేశాను అన్నమాట. అన్నీ పొద్దున్నే చేసుకున్నాను నేను. ఇంకా మా ఊర్లో మా అత్త వాళ్ళు అందరైతే ఒక్కొక్కరు 5 సేర్లు 6 సేర్లు వేసుకుంటారంట. ఇంకా ఒక కప్పు టీ అయితే తాగేసి ఇంకా మా అమ్మాయి మా అల్లుడు అయితే టీవీ చూస్తున్నారు. ఇంకా నేను పూజ చేసేసుకొని ఇంకా మధ్యాహ్నం వంటకైతే అన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఇంకా మా అబ్బాయి నేనైతే ఉపవాసం లేను, శనివారం కూడా ఉండాలి కదా అని ఇంట్లో వద్దన్నారనమాట. ఇంకా మా అబ్బాయి ఉన్నాడు నా బదులు. ఇంకా వాడికైతే పండ్లు కోసిచ్చాను, తింటున్నాడు. మా అమ్మాయి హెల్ప్ చేస్తుంది నాకు అన్నీ కట్ చేసి ఇవ్వడానికి. ఇంకా నేనైతే వంటకి అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా వంట చేస్తుంటే ఇలా వంట బండ అంతా నిండిపోతుంది కదా. ఇంకా ఉపవాసం మా ఆయన మా అబ్బాయి ఉన్నారు కదా, ఇంక వాళ్ళ కోసం అయితే ఇలా పనులు అయితే సాయంత్రం పూజకు కూడా ఉంటాయని అన్నీ రెడీ చేసి పెట్టాను. ఆరెంజెస్ అయితే మా ఫ్రెండ్ పంపించింది నా కోసం అని. ఇలా అయితే అన్ని ప్లేట్లలో పెట్టేసుకొని రెడీగా ఉంచుకున్నాను అన్నమాట నేనైతే. ఇంకా సాయంత్రం మళ్ళా స్నానం చేసుకొని ఇలా గౌరమ్మని అయితే చేసుకుంటున్నాను. ఎందుకంటే మేము గౌరీ నోములు కదా, పసుపుతో ఇలా గౌరమ్మని చేసుకుంటాం అన్నమాట.
ఒక పెద్ద గౌరమ్మని చేసుకొని మళ్ళీ 21 గౌరమ్మలు చిన్నవి చేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాము. అరిసెలు కూడా అంతే 21 జతలు పెట్టుకోవాలన్నమాట. వక్కలు కూడా ఆకులు, వక్కలు, అరిసెలు అన్నీ 21గా ఉండాలి. ఇలా పెద్ద గౌరమ్మని చేసుకున్న తర్వాత మళ్ళీ 21 గౌరమ్మలు ఇలా చిన్నగా చేసి పెట్టుకొని కుంకుమ బొట్లు, గంధము, పసుపు అన్నీ పెట్టేసుకొని పువ్వులతో అయితే ఇలా పెట్టేశానన్నమాట. మళ్ళీ తమలపాకు పైన కూడా పసుపు బొట్లు, కుంకుమ బొట్లు 21 ఉండేటట్టుగా పెట్టుకోవాలి. ఇంకా చాట కూడా అంతా పసుపుతో ఇలా చేసేసుకున్నాను. ఇంకా మా ఆయన అయితే పాత దారం వెండి పూసలు కొత్త దారం మీద ఎక్కించుకోవాలన్నమాట. ఇంకా దీపాలల్లో ఇలా ఒత్తులు, చాటలో అయితే ఇలా 21 అరిసెలు, ఆకులు, వక్కలు, ఇలా ఆకు పైన కుంకుమ బొట్లు, పసుపు బొట్లు ఒక 21 అన్నీ 21గా పెట్టుకోవాలి. ఇంకా అన్నీ రెడీ చేసుకోవడానికి ఒక 2 hours టైం అయితే పడుతుందన్నమాట. ఇంకా అన్ని పూలతో అయితే ఇలా అలంకరించేసి పాత దారము, కొత్త నోము దారము 2 అయితే పూజలో పెట్టుకోవాలన్నమాట. ఇంకా పాత దారం అయితే నీటిలో వదిలేస్తాము. గౌరమ్మతో పాటు నిమజ్జనం చేసుకుంటాం కదా. ఇంకా అలాగే కొత్త దారం అయితే మేము కథ చదువుకున్న తర్వాత కొత్త దారం అయితే కట్టేసుకుంటాము. ఇలాగైతే అన్నీ రెడీ పెట్టేసుకున్నాను నేను. చూడండి. ఇంకా మా అమ్మాయి అయితే బయట దీపాలు వెలిగిస్తూ ఉంది. ఇంకా దీపాలు వెలిగించిన తర్వాత వాకిట్లో పెట్టేసుకున్నామన్నీ. ఆడపిల్లలు ఉంటే మనకు ఏదో ఒక పనికి హెల్ప్ చేస్తూ ఉంటారు కదా. మా అమ్మాయి అయితే నాకు పనిలో చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇంట్లో ఏదైనా పని ఉంటే చిన్నప్పటి నుంచి అలాగే నాకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. బాగా పూజ కూడా చేసుకుంటుంది. ఇంకా తులసమ్మ దగ్గర నేను కృష్ణుడిని అయితే ఇలా పెట్టుకున్నాను. బృందావనంలో కృష్ణుడు ఉంటాడు కదా అన్నట్టుగా పెట్టానన్నమాట. ఇలాగా ఇంకా మా అమ్మాయి మా అల్లుడైతే ఇద్దరు దీపారాధన చేయమంటే ఇద్దరు దీపారాధన చేస్తున్నారు. ఇంకా ఉసిరి దీపాలు కూడా వెలిగించేసామన్నమాట అక్కడే. ఇంకా వాళ్ళిద్దరు పూజ చేసిన తర్వాత ఇంట్లో కూడా మేము గౌరమ్మకు దగ్గర కథ చదువుకుంటాం కదా. ఇంకా మా ఆయన కథ చదువుతూ ఉంటే మేమైతే పువ్వులు, అక్షంతలతో అయితే ఇలా పూజ చేసుకుంటామన్నమాట. పూజ అయిపోయిన తర్వాత ఇంకా నోము దారం కట్టుకోవాలి కదా. ఇంకా అయిపోతానే నోము దారం అయితే కట్టుకుంటున్నాము. ఇంకా మా ఆయన కూడా ఉపవాసం ఉంటున్నాడు కాబట్టి ఇంకా నోము దారం మా ఆయనే కట్టేసుకున్నాడు. ఇంకా అంతా నైవేద్యానికి అయితే ఇలా పులిహోర, పాయసము, అన్నము, పప్పు, చారు, పెరుగు, నెయ్యి, ఆలు కర్రీ అన్నీ చేసి దేవుడికి అయితే పెట్టేసుకున్నాక ఇంకా నేను తులసమ్మ దగ్గర కూడా ఇలా పూజ చేసుకొని టెంకాయ అయితే కొట్టేస్తున్నాను అన్నమాట. పున్నం రోజు కదా, కార్తీక పౌర్ణమి రోజు అన్నమాట ఇది. ఇంకా ఇలా దీపాలంకరణ చేసుకొని ఇంకా మా ఆయన అయితే మొక్కుంటున్నాడు. ఇంకా ఇద్దరం అయితే ఇలా తులసమ్మ దగ్గర కూడా పూజ చేసామన్నమాట పున్నం రోజు. ఇలాగైతే మా పూజ చాలా బాగా జరిగిందండి. ఇంకా నైవేద్యం పెట్టిన తర్వాత ఇంట్లో కూడా టెంకాయ కొట్టేసి హారతి అయితే ఇస్తున్నాము. మా అబ్బాయి అయితే హారతి ఇస్తున్నాడు. ఇంకా పున్నం రోజు పున్నము 6:48 వరకే ఉంది కాబట్టి మేము 6 లోపలే పూజ చేసేసామన్నమాట. ఇంకా కార్తీక నోములు కదా అండి, అందుకే 6 లోపలే పూజ చేసేసుకున్నాము. ఇంకా నేనైతే వంటలన్నీ ఇలా ప్రిపేర్ చేశాను కదా, అవి కూడా చూపిస్తున్నాను చూడండి. చాలా టైం పడుతుందన్నమాట. పొద్దుటి నుంచి పనే ఉంటుంది కదండి నోములంటే. ఇంకా పూజ అయిపోయిన తర్వాత మా అమ్మాయి, అబ్బాయి, అల్లుడు గుడికి అయితే వెళ్ళారు. ఇంకా నేనైతే గుడికి వెళ్ళలేదు. మా పక్కన ఇంట్లో చౌడేశ్వరి అమ్మ పూజ ఉంటే అక్కడ వెళ్ళానన్నమాట. నేనైతే గుడికి వెళ్ళలేదు. ఆ రోజు కుదరలేదు నాకు. ఇంకా మరుసటి రోజు పొద్దున్నే మేమైతే ఇలా అమ్మవారికి మళ్ళీ పెరగన్నము ఒక తెల్ల బట్టలో పెట్టేసి ఇంకా అమ్మవారిని నిమజ్జనం చేసి రావాలి కాబట్టి ఇంకా వెళ్తున్నామన్నమాట. పెరగన్నం
పెరుగన్నమే పెడతామన్నమాట అమ్మవారికి నైవేద్యంగా మరుసటి రోజు పొద్దునైతే. ఎందుకంటే అమ్మ కడుపు చల్లగా ఉండాలని అలా పెరుగన్నం పెడతామన్నమాట. ఇంకా మా ఇంటి దగ్గరైతే ఇలా చెరువు అయితే ఉంది కదా! అక్కడైతే వెళ్ళాము. వెళ్ళేసి అక్కడ కూడా నేను ఇలా ఉసిరి దీపాలు వెలిగించేసుకొని ఇలా పక్కన చెరువు పక్కన ఒక కోనేరులాగా కట్టారనమాట. అక్కడ ఏవైనా బతుకమ్మలు కానీ వినాయకులు చిన్న వినాయకులు ఉంటాయి కదా! అవి నిమజ్జనం చేయడానికి ఇలాగైతే కట్టారు. ఇంకా అక్కడే అమ్మవారిని నిమజ్జనం చేసేసి ఇలా ఉసిరి దీపాలు కూడా నీళ్ళల్లో వదిలానన్నమాట. మా ఇంటికి దగ్గరలోనే ఉంటుందండి ఇక్కడ. చెరువులో అయితే ఏం వెయ్యనియ్యరు అంత గలీజ్ అయిపోతుందని. చాలామంది అయితే ఇలా దేవుడి పూలు కూడా వేస్తూ ఉంటారు చూడండి చాలామంది. ఇంకా అక్కడే దీపాలు వెలిగించుకొని అమ్మవారిని నిమజ్జనం చేసినాక చెరువుకి ఎదురుగా ఒక అమ్మవారి గుడి అయితే ఉంటుంది, కట్టమైసమ్మ అమ్మవారు. ఇంకా అక్కడైతే మొక్కుకొని అక్కడ కూడా 2 నెయ్యి దీపాలు పెట్టేసి ఇంకా బయలుదేరామన్నమాట. ఇలా రోడ్డు పైనే ఇలా సైడ్కి ఉంటున్నారనమాట అమ్మవారి గుడి. చాలా బాగుంటుందండి ఇక్కడ కూడా. చూడండి మీరు కూడా దర్శనం చేసుకోండి అమ్మవారిని. ఇలాగైతే నెయ్యి దీపాలు 2 ఇక్కడ పెట్టేసాము. ఇంకా గాలికి కొండెక్కుతున్నాయని ఇంకా మా ఆయన మళ్ళా వెలిగించేసి అలా లోపలైతే గుడి లోపలైతే పెట్టేశాడనమాట. ఎందుకంటే మెయిన్ రోడ్ కదా, కొంచెం గాలి బాగా వేస్తుంది అక్కడ, ఉండట్లేదన్నమాట దీపాలు కొండెక్కిపోతున్నాయి. ఇంకా 2 దీపాలు లోపలైతే పెట్టేశాడు మా ఆయన కొండెక్కుతున్నాయని. ఇంకా అక్కడి నుంచి అయితే మేము ప్రతి సంవత్సరము ఇలా బొంతపల్లి టెంపుల్ అని కొంచెం దూరంలో ఉంటుందండి ఆ గుడి నుంచి. ఇక్కడ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారు ఉంటారనమాట. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందండి గోపురము. ఇంకా లోపలికి వెళ్తే ఫస్ట్ నందీశ్వరుడు, తర్వాత వినాయకుడు, ఇలా లోపల వీరభద్రస్వామి వారు ఉంటారు. ఇంకా ఇక్కడ బిల్వపత్రం చెట్టు ఉంటుందండి. ఇంకా అక్కడైతే 365 ఒత్తులు అయితే ఇద్దరం వెలిగించే